అనగనగా ఒకానొకప్పుడు ఒక నగరంలోని ఇరుకైన వీధుల మధ్య పాత తాళాలు బాగు చేసే దుకాణం ఉండేది. అక్కడికి తాళం కప్పలు, తాళాలు కొనేందుకు జనం వచ్చేవారు. కొన్నిసార్లు తాళాలు పోగొట్టుకున్నవారు నకిలీ తాళాలను కూడా అక్కడ చేయించుకునేవారు. దుకాణం తాళాలు పగలగొట్టడానికి అప్పుడప్పుడు ఉపయోగించే భారీ సుత్తి కూడా అక్కడ ఉండేది. చిటికెలో ఎంతటి బలమైన తాళాలైనా తెరవగలిగే ఈ చిన్న తాళాలలో ఏముంది? నేను మాత్రం ఆ తాళం కప్ప మీద చాలా దెబ్బలు వేయాల్సి ఉంటుంది అని సుత్తి తరచుగా ఆశ్చర్యపోయేది. ఓ రోజు తట్టుకోలేక దుకాణం మూసేశాక సుత్తి ఒక చిన్న తాళం చెవిని అడిగాడు. అక్కా, ఇంత బలంగా ఉన్నా నేనే తెరవలేని మొండి తాళం కప్పలను తెరిచే శక్తి నీలో ఏముందో చెప్పు. తాళం చెవి చిరునవ్వుతో ఇలా అంది. నిజానికి మీరు తాళాలు తెరవడం కోసం వాటిని కొట్టడానికి బలప్రయోగం చేస్తారు. ఆ క్రమంలో వాటిని పగులగొడతారు. నేనెప్పుడూ తాళాన్ని గాయపరచును. దాని లోపలన నా స్థానాన్ని ఏర్పరచుకోవడం ద్వారా నేను దాని హృదయాన్ని తాకుతాను. ఆ తర్వాత తెరవమని అభ్యర్థిస్తాను. అది వెంటనే తెరుచుకుంటుంది. మిత్రులారా, మానవ జీవితంలో కూడా అదే జరుగుతుంది. మనం నిజంగా ఎవరినైనా గెలవాలంటే వారిని మనం సొంతం చేసుకోవాలి. అప్పుడు మాత్రమే మనం ఆ వ్యక్తి హృదయంలోకి ప్రవేశించగలం. ఎవరితోనైనా బలవంతంగా పనిని చేయించడం సాధ్యమే, కానీ ఆ విధంగా మనం తాళాల్ని తెరవడం బదులుగా దాన్ని పగలగొడతాం. అంటే మనం ఆ వ్యక్తి యొక్క ప్రయోజనతత్వాన్ని, సహజమైన ప్రతిభను నాశనం చేస్తాం. అయితే ప్రేమతో ఒకరి హృదయాన్ని గెలుచుకోవడం ద్వారా మనం వారిని ఎప్పటికీ మన స్నేహితునిగా చేసుకుంటాం. వారి ఉపయోగాన్ని, సమర్థతను అనేక రెట్లు పెంచుతాం. బలంతో సాధించగలిగినవన్నీ ప్రేమతో కూడా సాధించవచ్చు. కానీ ప్రేమతో సాధించగలిగేవన్నీ బలంతో సాధించలేము. స్వభావంలో తీవ్రమైన వినమ్రతను సృష్టించుకోండి. తద్వారా ఎవరి హృదయానికి ఎటువంటి హాని కలిగించడానికి మొగ్గు చూపరంతగా ప్రేమభావంతో అది నిండిపోతుంది. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.